తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. వీలైనంత త్వరగా లేదంటే 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సిజేఐ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు కూడా చేసింది సుప్రీం ధర్మాసనం. న్యాయస్థానమే అనర్హత వేటు వెయ్యాలి అన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. ఇక ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని మళ్ళీ స్పీకర్ చేతిలో పెట్టింది. సో మరి స్పీకర్ ఇందాక మనం చూసాం, గడ్డం ప్రసాద్ మాట్లాడారు, న్యాయ నిపుణులతో చర్చిస్తామని చెప్పారు. సో మరి రెండు పార్టీలు అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రెండు కూడా ఈ తీర్పును స్వాగతిస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉన్నాయంటే తమకు అనుకూలంగా ఉంది అంటూ కూడా స్టేట్మెంట్స్ కూడా వస్తున్నాయి. ప్రస్తుతం మనతో ఈ విషయాలపైన మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్సీ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. చంపుతారే ఎప్పటిని. నాగేశ్వర్ గారు నమస్తే అండి, వినపడుతుందండి నా వాయిస్? ఓకేనా? ఫోన్ చేస్తున్నప్పుడు మీరు రెడీ అయినాక ఫోన్ చేసి నాకు ఇక తెలంగాణలో బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు 10 మంది ఎమ్మెల్యేలు. సో 10 మంది ఎమ్మెల్యేల పైన ఎట్టి పరిస్థితుల్లో అనర్హత వేటు వేయించే విధంగా బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. సో మొదటి నుంచి కూడా ఇక్కడ రాష్ట్ర హైకోర్టు నుంచి ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు కాసేపటి కింద తీర్పునిచ్చింది. ఏమని అంటే కరెక్ట్గా 3 నెలల లోపు, వీలైనంత త్వరగా లేదంటే 3 నెలల లోపు అనర్హత పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనేది జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని సారథ్యంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. సో ఈ తీర్పు పట్ల అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రెండు కూడా ఈ తీర్పును వెల్కమ్ చేస్తున్నాయి. సో తమకు అనుకూలంగా ఉంది అంటే తమకు అనుకూలంగా ఉంది అంటూ తీర్పునైతే వెల్కమ్ చేస్తున్నాయి. కానీ ఖచ్చితంగా 3 నెలల దాకా కాలయాపన చేయాల్సిన పని లేదు. చాలా వేగంగా ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి ఈ ఇష్యూ నడుస్తుంది కాబట్టి చాలా వేగంగా తక్షణమే వాళ్ళపైన ఎవరైతే పార్టీ మారారో వాళ్ళపైన అనర్హత వేటు వేయాల్సిందే అంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. బట్ 3 మంత్స్లో మరి స్పీకర్ ఏం చేస్తారు? మళ్ళీ ఇది కాలయాపనకు దారితీస్తుందా? మళ్ళీ 3 నెలల్లో స్పీకర్ మళ్ళీ న్యాయ నిపుణులతో సలహాలు తీసుకొని మళ్ళీ టైం పొడిగించే విధంగా మళ్ళీ ఏమన్నా చేస్తారా? లేదు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించి మళ్ళీ కాలయాపన జరిగితే కనుక మరో రకమైనటువంటి పోరాటం చేస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం ఒక 74 పేజీల తీర్పునైతే సుప్రీంకోర్టు వెలువరించింది. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు. నమస్తే అండి నాగేశ్వర్ గారు. నమస్తే నాగేశ్వర్ గారు, సుప్రీంకోర్టు తీర్పు మొత్తం 74 పేజీల తీర్పు అయితే ఇచ్చింది. సో ఈ తీర్పుని రెండు పార్టీలు స్వాగతిస్తున్నాయి. సో ఎవరికి వారు అనుకూలంగా దీని పట్ల రియాక్ట్ అవుతున్నారు. సో యాక్చువల్గా సుప్రీంకోర్టు చెప్పినటువంటి టైం బౌండ్ ఏదైతే ఉందో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అనేది. సో ఒకవేళ మరి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందేనా? మళ్ళీ కాలయాపన జరిగేటువంటి అవకాశం కావచ్చు, అటువంటి ఆస్కారం కనబడుతుందా? సో ఓవరాల్గా సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా ఉంది, మీరు ఎట్లా అనలైజ్ చేస్తారు? అంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే స్పీకరు నిర్ణయం తీసుకోవాలని యాంటీ డిఫెక్షన్ లాలో ఉంది. అంటే ఎవరైనా పార్టీలు ఫిరాయిస్తే, పార్టీ ఫిరాయింపు అంటే 10వ షెడ్యూల్ రాజ్యాంగ 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారము 2 సందర్భాల్లో డిస్క్వాలిఫై అవుతారు. ఒకటి పార్టీ విప్ను ఉల్లంఘిస్తే, రెండవది ఒక పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లయితే, వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ అంటారు. ఈ 2 సందర్భాల్లోనూ ఒక సభ్యుడు ఒక పార్టీ నుంచి గెలిస్తే ఆ పార్టీ విప్పును ధిక్కరించిన ఆ పార్టీ సభ్యత్వాన్ని వాలంటరీగా వదులుకున్నట్లయినా డిస్క్వాలిఫై కావాలి. అయితే ఈ డిస్క్వాలిఫై పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కి ఇచ్చారు. ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే స్పీకర్కి ఎందుకు ఇచ్చారు, ఎంత వీలైనంత త్వరగా ఈ పిటిషన్ల పైన నిర్ణయం జరగాలి. ఇది కోర్టులకు వెళితే ప్రొసీజరల్ డిలేస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల సత్వరం ఈ పిటిషన్ల పరిష్కారం కొరకు 10వ షెడ్యూల్ రాజ్యాంగంలో 10th షెడ్యూల్లో స్పీకర్కు నిర్ణయాధికారం ఇచ్చారు. కానీ స్పీకర్లు ఏం చేస్తున్నారు? ఒక తెలంగాణలోనే కాదు, దేశమంతా ఏం చేస్తున్నారంటే వారు రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ ఫిరాయింపు నిరోధక చట్టంలో ఇంకో ఈ టైం పీరియడ్లో తీసుకోవాలని లేదు గనక
వారు ఆ శాసనసభ పదవీ కాలం టెన్యూర్ పూర్తయ్యేంత వరకు నిర్ణయాలు తీసుకోవడం లేదు. దీన్నే సుప్రీంకోర్టు ఏమన్నది, ఇది ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డైడ్ లాంటి సిచ్యువేషను. మీరు ఇలా స్పీకర్ నిర్ణయాలు తీసుకోకుండా నిరవధికంగా వాయిదా వేయడం వల్ల ఫిరాయింపు చేసినటువంటి సభ్యులు, ఫిరాయింపుదారులు లాభం పొందుతున్నారు. ఇది రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ లక్ష్యాలకే విరుద్ధం. ఎందుకంటే ఆ లక్ష్యాలను కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ లక్ష్యాలు అంటే ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ఇట్ హాస్ బికమ్ అన్ ఈవిల్, పొలిటికల్ ఈవిల్గా మారింది. ఇది భారత ప్రజాస్వామ్యాన్ని అండర్మైన్ చేస్తుంది కనుక దీన్ని తక్షణం ఆపడానికి ఈ చట్టం తెస్తున్నామన్నారు. కానీ స్పీకరు నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల 10వ షెడ్యూల్ రాజ్యాంగంలోని ఫిరాయింపు చట్టం లక్ష్యాలు జరుగుతున్నాయి అని చెప్పింది. అందువల్ల స్పీకర్కు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి అని చెప్పింది. వాస్తవానికి ఇదే కాదు, మీకు కేశం మేఘచంద్ర సింగ్ కేసులో 2020లోనే ఇలాంటి ఆదేశం కోర్టులు ఇచ్చింది. అంటే 3 నెలల్లోనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని. మహారాష్ట్ర ఎమ్మెల్యేల, శివసేన ఎమ్మెల్యేల కేసులో కూడా మీరు సత్వర నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఇటీవల గవర్నర్లు, రాష్ట్రపతులు కూడా బిల్లుల్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అమలు నిర్ణయం చెప్పాలంటే వాళ్ళు నిరవధికంగా దాన్ని వాయిదా వేస్తే సుప్రీంకోర్టు ఈ మధ్య తీర్పు చెప్పింది. ఒకవేళ గవర్నర్లు, ప్రెసిడెంట్ కనుక వీటి మీద 1 monthలో, కొన్నిటి మీద 3 monthsలో నిర్ణయం తీసుకోకపోతే నిర్ణయం తీసుకున్నట్టుగానే భావిస్తాము అని తమిళనాడుకు చెందిన 10 బిల్లులు అలా చట్టాలైపోయాయి, గవర్నరు, రాష్ట్రపతి ఆమోదం లేకుండానే. అందువల్ల సుప్రీంకోర్టు ఏమన్నది, స్పీకరు నిర్ణయాలపైన కోర్టులు సాధారణంగా జోక్యం చేయకూడదు. స్పీకర్ నిర్ణయాలు లేదా నిర్ణయాలు చేయకపోవడం అనేది దే ఆర్ నాట్ ఇమ్యూన్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పింది. ఇటువంటి కండిషన్స్లో అంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి సహజంగా ఎంత టైం పడుతుంది? దాన్ని అసలు కేసు ఏంటో చూసి నిర్ణయం తీసుకోవచ్చు కదా. ఎందుకు మరి ఇంత కాలయాపన ఎందుకు? నెలలుగా కాలయాపన అనేది బేసిక్గా ఎందుకు జరుగుతూ ఉంటుంది? అందులో ఏముంది మిత్రమా ప్రశ్న? మీకు తెలుసు, నాకు తెలుసు, నన్నడికి ఏం చేస్తారు? అది రాజకీయాలకు జరుగుతుంది. స్పీకర్ రాజకీయ కంపల్షన్స్లో ఉంటారు, అది కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. అందులో నిర్ణయం ఎందుకు జరుగుతున్నా అన్నది మనకు ముఖ్యం కాదు. అది అందరికీ తెలిసిన విషయమే కదా, రాజకీయాలకు జరుగుతుంది. స్పీకర్లు అధికార పార్టీ సభ్యులై ఉంటారు, అధికార పార్టీ నాయకులై ఉంటారు కనుక ఇలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో అన్నారు, దే డీజూరీ లేదా డిఫాక్టో, నిజంగా లేదా అఫీషియల్గా అనఫీషియల్గా వాళ్ళు అధికార పార్టీకి చెందినవారు. అధికార పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు వాయిదా వేస్తుంటారు కదా. దాంట్లో ఆశ్చర్యమే ఉన్నది? మీకు వేరే అధికార పార్టీ లాభం అయ్యే రీతిలో పనిచేస్తుంటారు. ఇక్కడ కీలకమైన కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ ఏంటంటే, ఒకటి, స్పీకర్ నిర్ణయం న్యాయ సమీక్షకు అతీతమా కాదా? ఇప్పటిదాకా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఫిరాయింపుదారుల తరఫున వాదించిన వారు స్పీకర్ నిర్ణయంలో కోర్టులు ఎలా జోక్యం చేసుకుంటాయని. ఎక్కడ రాజ్యాంగంలో ఇంత సమయంలో నిర్ణయం తీసుకోవాలని లేదు కదా అని. అయితే ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టంగా ఏం చెప్పిందంటే, నిజమే, కిహోటా హోలన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం స్పీకర్ నిర్ణయాలలో చాలా ఉంటుంది. కానీ అదే సమయంలో కిహోటా హోలన్ కేసులో కూడా ఇది చారిత్రాత్మక తీర్పు ఫిరాయింపు చట్టం పైన. ఎందుకంటే ఫిరాయింపు నిరోధక చట్టం రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు కిహోటా హోలన్ కేసులో తీర్పు చెప్పింది. సో ఆ తీర్పులో చెప్పినట్టు స్పీకర్ నాట్ కంప్లీట్లీ ఇమ్యూన్ టు జ్యుడిషియల్ రివ్యూ, అంటే న్యాయ సమీక్ష అసలే జరగకూడదు అని ఎక్కడా లేదు అని చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొక ఛాలెంజ్ వస్తుంది, స్పీకర్కు ఆదేశాలు ఇవ్వవచ్చా? ఇప్పుడు ఫిరాయింపుదారుల తరఫున వాదించిన లాయర్లు ఏం వాదిస్తారు అంటే, స్పీకర్కు ఎలా ఒక ఆదేశం ఇస్తారు? రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటారు దాన్ని. సుప్రీంకోర్టు ఎట్లా ఆదేశం ఇస్తుంది? సుప్రీంకోర్టు ఒక రాజ్యాంగ వ్యవస్థ, లెజిస్లేచర్ ఒక రాజ్యాంగ వ్యవస్థ. అందుకే ఇవాళ సుప్రీంకోర్టు పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ అదర్స్ అనే ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, స్పీకర్ను మేము ఆదేశించడం లేదు, కానీ స్పీకర్ను ఈ నిర్ణయం తీసుకోమని మేము ఎక్కడా అనడం లేదు. స్పీకరు త్వరగా నిర్ణయం తీసుకోమని అంటున్నాం కనుక స్పీకర్ను నిర్ణయం తీసుకోమని ఆదేశించడం లేదు మేము.
కానీ త్వరగా నిర్ణయం తీసుకోమని అంటున్నాం. ఏ నిర్ణయం తీసుకోమని కూడా మేము చెప్పడం లేదు. నిర్ణయం ఏదో ఒక నిర్ణయం మాత్రమే త్వరగా తీసుకోండి. త్వరగా తీసుకోకపోతే రాజ్యాంగ మౌలిక లక్ష్యమే దెబ్బతింటుంది. కానీ గతంలో కూడా ఇవే కామెంట్స్ చేసింది సుప్రీంకోర్టు. స్పీకర్ విషయంలో గతంలో కూడా ఎందుకు ఇంతగా నాంచి వేస్తున్నారు, టైం బౌండ్ అయితే మొత్తం టోటల్గా మొత్తం పదవీ కాలం అయిపోయేదాకా ప్రాపర్ టైం అంటే ఎట్లా అంటూ గతంలో కూడా వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. బట్ ఇవాళ కూడా పెద్దగా కొత్తగా చేసినటువంటి కామెంట్స్ కూడా ఏమీ అనిపించట్లేవు. అంటే మేఘచంద్ర సింగ్ కేసునే కొత్తగా చేసిన కామెంట్ కాకపోవడం ఏంటి? ఇంత క్లియర్గా తీర్పు చెప్తే మీకు వ్యాఖ్యలు చేయడం వేరు, తీర్పులు చెప్పడం వేరు. మీకు అర్థం కావాల్సింది అంటే వ్యాఖ్య అనేది ఎన్ఫోర్సబుల్ కాదు, తీర్పు అనేది ఎన్ఫోర్సబుల్. ఇవాళ ఇచ్చింది చారిత్రాత్మకమైన తీర్పు. కేశం మేఘచంద్ర సింగ్ కేసునే ఉటంకించింది. అది ఇవాళ తీర్పులో మరింత అప్పుడేమో కేశం మేఘచంద్ర సింగ్ కేసులో మీరు 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఇప్పుడైతే ఇంకా క్లియర్గా ఏమన్నదంటే పార్లమెంట్ ఆలోచించాలి, సవరించి ఈ అధికారాలను స్పీకర్ చేతిలో ఉండకుండా చూడాలి. అయితే మాకు అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ లేదు, సలహా ఇచ్చే అధికారం లేదు కనుక మేము పార్లమెంటే సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాము అన్నారు. ఎందుకంటే కేశం మేఘచంద్ర సింగ్ కేసులో కూడా సుప్రీంకోర్టు అన్నది స్పీకర్ చేతిలో ఈ అధికారం ఉండకూడదు, ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ చేతిలో ఉండాలి అన్నారు. ఇవాళ సుప్రీంకోర్టు ఇంకా మరింత స్పష్టంగా ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ లేదా మరొక ఇండిపెండెంట్ మెకానిజంకి ఈ అధికారం ఇవ్వాలి. ఎందుకంటే అది కూడా చెప్తూ క్లియర్గా స్పీకర్ అనేది స్పీకర్ హోదాలో పనిచేసేటప్పుడు ఇది లైక్ ఎ ట్రిబ్యునల్. సో అందువల్ల ట్రిబ్యునల్కు పవర్స్ ఉంటాయి, కానీ పవర్స్ పైన న్యాయ సమీక్ష ఉంటుంది. ఇంకో మాట కూడా చెప్పారు ఇవాళ సుప్రీంకోర్టు, ఈ ఫిరాయింపుదారులు కనుక ఈ కేసును ఇంకా సాగదీయాలని చూస్తే ఇఫ్ ద ట్రై టు ప్రొట్రాక్ట్ ఎన్ అడ్వర్స్ ఇన్ఫరెన్స్ విల్ బి డ్రాన్ అన్నారు. అంటే ఒకవేళ వారు ఎవరైనా ఫిరాయింపుదారులు ఇంకా ఈ కేసును లాగి శాసనసభ పదవీ కాలం పూర్తయ్యేంత వరకు దీన్ని సాగదీద్దాం అనుకుంటే సుప్రీంకోర్టు ఊరుకోదు, అండ్ అడ్వర్స్ ఇన్ఫరెన్స్ విల్ బి డ్రాన్ అని కూడా చెప్పింది. ఇంత స్పష్టంగా చెప్పినాక కొత్తగా చెప్పింది ఏం లేదని ఎట్లా అంటారు చెప్పండి? అంటే కొత్తగా మీన్స్ అంటే గతంలో కూడా స్పీకర్ అయితే చాలా నిర్ణయం తీసుకోవాలని, ఏ నిర్ణయం తీసుకోవాలనేది సుప్రీంకోర్టు చెప్పలేదు మీరు అన్నట్టు, కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనేది ఎమ్మెల్యే విషయంలో మాట్లాడి. అయితే ఇప్పుడు నాగేశ్వర్ గారు, సో 2 పార్టీలు వెల్కమ్ చేస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ మాకు అనుకూలంగా వచ్చింది తీర్పు అనేది వాళ్ళు చెప్తున్నారు, కాంగ్రెస్ కూడా మాకు అనుకూలంగా ఉంది, బీఆర్ఎస్కు చెంపపెట్టనే అర్థం వచ్చేలాగా కాంగ్రెస్ పార్టీ కూడా వ్యాఖ్యానిస్తుంది. సో అసలు ఇప్పుడు ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేల వైఖరి ఎట్లా అనిపిస్తుంది ఈ సమయానికి? అంటే వాళ్ళు నిజంగా మేము డిస్క్వాలిఫై అవుతాము లేదా కాము అనే దానిపైన ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారా, క్లారిటీగా ఉంటే కనపడుతుందా జనరల్గా? అదే వాళ్ళని నన్ను అడిగితే నేను ఎట్లా చెప్తాను? అంటే మీరు అన్ని అనలైజ్ చేయగలుగుతారా? క్లారిటీ ఉన్నారో వాళ్ళని అడగండి, నన్ను అడిగితే మీరు అంచనా వేయగలుగుతారు కదా, మొత్తం అంతర్జాతీయ పాలిటిక్స్ దాకా మీరు అంచనా వేయగలుగుతారని. నాకు ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ బాధడు వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారని. నా ఇంట్రెస్ట్ వల్ల కాన్స్టిట్యూషన్, లా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తప్ప ఆ ఎమ్మెల్యేలలో పరకాయ ప్రవేశం చేసి వాళ్ళు ఏ రకంగా భావిస్తున్నారు, వాళ్ళు కన్ఫ్యూజన్గా ఉన్నారా అని వాళ్ళకేమన్నా సైకాలజీ టెస్ట్ నాకెలా తెలుస్తుంది? రైట్. అయితే ఇప్పుడు ఒకవేళ కనుక అనర్హత వేటు పడుతుంది అనుకుంటే కనుక ఇప్పుడు పొలిటికల్ గ్రౌండ్ ఎట్లా, దాని అయితే మీరు చెప్పొచ్చు. సో రాష్ట్రంలో ఇప్పుడు పొలిటికల్ గ్రౌండ్ ఎట్లా అనిపిస్తుంది నాగేశ్వర్ గారు? అది ఇవాళే జడ్జిమెంట్ వచ్చింది మిత్రమా, ఇంకా వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు. 3 నెలల టైం ఉంది స్పీకర్ నిర్ణయం తీసుకోవటానికి. స్పీకర్ నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఉదాహరణకు వాళ్ళని డిస్క్వాలిఫై చేశారనుకోండి, వెంటనే తర్వాత 6 నెలల పాటు ఉంటుంది ఎలక్షన్కి. అంటే 3 + 6 9 months అవుతుంది. స్పీకర్ డిస్క్వాలిఫై చేయలేదు అనుకుందాం ఏదన్నా కారణాలు రీతి, స్పీకరు మళ్ళీ ఖచ్చితంగా కోర్టులో సవాల్ చేస్తారు. అప్పుడు కోర్టులో చర్చ మొదలైతే కోర్టు కొట్టేస్తాయని, అప్పుడు ఆల్రెడీ ప్రెసిడెంట్ కేసెస్ ఆఫ్ పేటెంట్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ అయితే కోర్టులు ఇన్వాల్వ్ కావు. శాసనసభ వ్యవహారాల్లో స్పీకర్ నిర్ణయాల్లో కోర్టులు ఇన్వాల్వ్ కావు, ఇల్లీగాలిటీ అయితే ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఈజ్ ఇట్ ఎ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ ఆర్ ఈజ్ ఇట్ ఎ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ అని చర్చకు వస్తుంది. ఇది ఇల్లీగాలిటీ కిందకే వస్తుంది, ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లాకు
రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అయితే డిస్క్వాలిఫై చెయ్యకపోతే అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ కోర్టులో కొన్ని విచారణ జరిగితే కోర్టు స్పీకర్ నిర్ణయాన్ని ఓవర్టర్న్ చేస్తుంది నా నమ్మకం. అంటే ఒకవేళ స్పీకర్ కనుక డిస్క్వాలిఫై చేస్తే 3 నెలలు 6 నెలలు తర్వాత ఎలక్షన్ 9 months పడుతుంది. ఒకవేళ స్పీకర్ డిస్క్వాలిఫై చేయలేదనుకోండి ఇంకో 2 నెలలు ఎక్కువ పడుతుంది. అంటే మొత్తం 9 months to 12 months పడుతుంది. వరకు రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటే కూర్చొని మనం విశ్లేషించాలి కదా. ఇప్పుడు ఇంపార్టెంట్ దీనికి ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది. చెప్పండి. ఈ 3 నెలలలోగా ఇప్పుడు 2/3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయ్యారనుకోండి. అంటే మొదట్లో అదే చర్చ జరిగింది కూడా 26 మంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తారు అని. ఇప్పుడు గతంలో జరిగింది అదే కదా. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఎట్లా చేరారు? అప్పుడు బీఆర్ఎస్ చెప్పిన వాదన ఇదే కదా. 3:2 మెర్జర్ క్లాస్ అన్నారు. అంటే 3/2 ఎమ్మెల్యేలు చేరారు కనుక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్లో విలీనమైందని. తెలుగుదేశానికి చెందిన 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన వీళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా ఆ మెర్జర్ నిబంధనలు అన్వయించుకుంటున్నారు. ఒరిజినల్ పార్టీ మెర్జ్ కాకుండా లెజిస్లేచర్ పార్టీ మెర్జ్ అయ్యే అవకాశమే లేదు. సుప్రీంకోర్టు తీర్పు రాలేదు. అందువల్ల ఇప్పుడు ఈ 10 మంది రైట్, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. జస్ట్ బీఆర్ఎస్లో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. సో ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన ఎట్టి పరిస్థితుల్లో వేటు వేయించే విధంగా బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా ముందుకే వెళ్తోంది. న్యాయపరంగా ఉన్నటువంటి అన్ని అవకాశాలని ఉపయోగించుకుంటుంది. అయితే కాసేపటి కింద సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. 3 నెలల్లోగా వాళ్ళ అనర్హత పైన నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ అంటూ స్పీకర్కి ఆ నిర్ణయాధికారం వదిలేసింది. సో మరి ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తారు, స్పీకర్ ఏం చేయబోతున్నారు? సో సుప్రీంకోర్టు చెప్పినట్టుగా 3 నెలల లోపు ఖచ్చితంగా వాళ్ళపైన వేటు వేస్తారా, వేటు వెయ్యరా, ఏదో ఒకటి అనర్హత వేస్తారా లేదా అనర్హత వెయ్యరా అనేది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ నాగేశ్వర గారు మనకు లైవ్లో కంటిన్యూ అవుతారు. ఎస్ నాగేశ్వర గారు, అయితే 3 నెలలు సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయం, ఒకవేళ కనుక 3 నెలల్లో కూడా స్పీకరే ఏమి నిర్ణయం తీసుకోలేకపోతే తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ ఏమన్నా దీనిపైన మళ్ళీ జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందా? భారతదేశంలో రాజ్యాంగం పైన అల్టిమేట్ ఇంటర్ప్రిట్ చేసే అధికారం రాజ్యాంగం న్యాయ వ్యవస్థకి ఇచ్చింది. అంత భారతదేశంలో లెజిస్లేచర్ ఇస్ నాట్ సుప్రీం, జ్యుడిషియరీ కూడా సుప్రీం కాదు. మీకు రాజ్యాంగం సుప్రీం. రాజ్యాంగం ప్రకారం చట్టాలు చేసే అధికారం చట్టసభలకు ఉంది. ఆ చట్టాల అమలు రాజ్యాంగబద్ధమా కాదా చెప్పే అధికారం కోర్టులకు ఉంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా నేను పాటించను స్పీకర్ అంటే అది రాజ్యాంగ సంక్షోభం అవుతుంది, కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అవుతుంది. కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అయినప్పుడు దేశం ఏమవుతుంది? ప్రపంచంలో మీరు అనేక దేశాలు ఇలా గందరగోళంలో పడి సర్వనాశనం అయ్యాయి. మనం కూడా అది కోరుకుందామా? రూల్ ఆఫ్ లా ఉండాలి, రూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉండాలి అనుకుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్, ఇట్ ఇస్ అల్టిమేట్. ఇక దానికి ఇంకో అటు ఇటు ఏముండదు. లేదు మీకు ఏమైనా పార్లమెంట్ మళ్ళీ చట్టంలో మార్పు చేసి సో ఎన్ని రోజులైనా తీసుకోవచ్చు స్పీకరు అని కనుక చట్టం చేస్తే ఆ చట్టం పార్లమెంటు తెలంగాణ కొరకు చేయదు, కాంగ్రెస్ పార్టీకి లాభం అయ్యడానికి బీజేపీ ఎందుకు చట్టం చేస్తుంది? సో అందువల్ల ఇప్పుడు మనము ఊహాగానాలు చేయలేం. యాజ్ ఆఫ్ టుడే సుప్రీంకోర్టు ఏం చెప్పిందనే మాట్లాడగలం. రైట్, ఎస్ ఎస్ అయితే చివరిగా నాగేశ్వర్ గారు, సో ఇప్పుడు కనుక సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం స్పీకర్ నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా అనర్హత వేటు వేస్తే గనక ఇక తర్వాత జరిగేటువంటిది సరే మళ్ళీ ఉప ఎన్నిక రావడం కావచ్చు, ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. సో మరి న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుంటామని చెప్తున్నారు. సో న్యాయ నిపుణులు ఎటువంటి ఇంకా దీంట్లో కాలయాపన చేసేటువంటి ఆస్కారం ఉంటుందా? న్యాయ నిపుణులతో ఎటువంటి సలహాలు తీసుకునే అవకాశం ఉంటుంది జనరల్గా? ఎవరైనా న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవచ్చు, తప్పేముంది. కాలయాపన న్యాయ నిపుణులు చేస్తే సుప్రీంకోర్టుకి ఏం సంబంధం? సో న్యాయ నిపుణులు కాలయాపన చేస్తే సుప్రీంకోర్టు సంబంధం లేదు కదా. న్యాయ నిపుణులతో సంప్రదించేది సుప్రీంకోర్టు కాదు, స్పీకర్ సంప్రదించేది. అవును.
మీరు సుప్రీంకోర్టు సంప్రదించడం లేదు కదా. సుప్రీంకోర్టు ఇచ్చిన డెడ్ లైన్ 3 months. 3 months లోపలే న్యాయ నిపుణులతో సంప్రదించాలి. సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పిందా నేను 1 year న్యాయ నిపుణులతో సంప్రదిస్తాను అని స్పీకర్కు, మీరు 7-2 ఏళ్ల దాకా న్యాయ నిపుణులతో సంప్రదిస్తూ ఉండండి అని సుప్రీంకోర్టు చెప్పిందా? ఇవ్వలేదు. న్యాయ నిపుణులు సంప్రదించేది స్పీకరు, సుప్రీంకోర్టు కాదు. మరి అలాంటప్పుడు న్యాయ నిపుణుల సంప్రదింపుల పేరిట దాన్ని మరింతగా సాగదీసే అవకాశం ఎక్కడ ఉంటుంది మీకు ఇందులో? అందుకే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, డిఫెక్టింగ్ ఎమ్మెల్యేస్ గనక దీన్ని ప్రొట్రాక్ట్, దీన్ని ఇంకా ఏదో ఒక పేరిట లాగితే, సాగదీస్తే an adverse inference will be drawn అన్నది. ఇంతకన్నా క్లియర్గా ఏమైనా హెచ్చరిస్తుంది? అవును. అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అంటే మీరు ప్రతికూల చర్య తీస్తున్నారు అని. అంటే అది రేపు అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు అవుతుంది. స్పీకర్ కనుక ఈ పీరియడ్లో మీరు నిర్ణయం తీసుకోకపోతే అది క్లియర్గా కోర్టు ధిక్కార నేరం అవుతుంది. అయితే స్పీకర్ను ఉద్దేశించి అంత పెద్ద మాట సుప్రీంకోర్టు అనదు, ఎందుకంటే స్పీకర్ కూడా కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ కనుక. అందుకే ఎమ్మెల్యేలను ఉద్దేశించి క్లియర్గా చెప్పింది, మీరు కనుక దీన్ని ఏదో రూపాన మళ్ళీ సాగదీస్తే ఇది అడ్వర్స్ ఇన్ఫరెన్స్ డ్రా చేయాల్సి వస్తుంది అన్నాడు. ఇంతకన్నా ఏముంటుంది? రైట్. అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అంటే కోర్టు ధిక్కార నేరం అవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. మనకు అర్థం కావాల్సింది అయితే స్పీకర్కు రాజ్యాంగము అధికారాలు ఇచ్చింది. స్పీకర్ ఈజ్ నాట్ అబౌవ్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ ఈజ్ అబౌవ్ స్పీకర్. రాజ్యాంగము స్పీకర్కి ఇచ్చిన అధికారాలని రాజ్యాంగబద్ధంగానే స్పీకర్ ఉపయోగించాలి తప్ప నా ఇష్టం వచ్చినట్టు ఉపయోగిస్తా అంటే నడవదు కదా. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ సమయాన్ని బిగ్ టీవీకి ఇచ్చి మేము విశ్లేషణ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఫిరాయించారు. సో ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన చాలా సుప్రీంకోర్టు తీవ్రంగానే రియాక్ట్ అయింది. సో మళ్ళీ ఫిరాయింపుదారులు కాలయాపన చేయొద్దు, మళ్ళీ ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందంటూ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. దాంతోపాటుగా స్పీకర్కి 3 నెలల గడువు ఇచ్చింది. ఆ 3 నెలల్లోగా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలి, లేదంటే 3 నెలలలోపు ఖచ్చితంగా అనర్హత పిటిషన్ల పైన నిర్ణయం తీసుకోవాలి, అనర్హత కంప్లైంట్స్ పైన నిర్ణయం తీసుకోవాలనేది స్పీకర్కి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఆదేశాలు. సో స్పీకర్ అయితే న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తామంటున్నారు. సో మరి 3 నెలల్లో దీనిపైన ఎటువంటి నిర్ణయం జరుగుతుందో